మనతో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు ఉన్నారు. ఇక పార్టీ ఫిరాయింపుల పైన ఏ విధంగా పార్టీ ముందుకెళ్ళబోతుంది, అదేవిధంగా ఆమె పైన కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక పార్టీ మారబోతున్నారు. ఈ అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం, మీరు పార్టీ మారబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి, పార్టీ మార్పుకు సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? అసలంటే వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు పార్టీ ఫిరాయింపు ఎవరైతే అయినరో చాలా పెద్ద మనిషి అండి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కేశవరావు గారు 10 సంవత్సరాలుగా మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సారు ఆయనకి ఎంత పెద్ద పీఠం దగ్గర పెట్టుకున్నారు, దగ్గర పక్కలో కూర్చోబెట్టారు. ఆయనకు 3 సార్లు కూడా మన రాజ్యసభ సభ్యులుగా ఇచ్చారు. వాళ్ళ అమ్మాయికి గద్వాల విజయలక్ష్మికి మేయర్గా చేశారు. ఎవరైతే దానం గారికి ఆయనకు కూడా మరి 2 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈరోజు ఎవరైతే కడియం శ్రీహరి గారు చాలా పెద్ద మనిషి. నిజంగా మొన్న మీరు చూశారు కదా కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఆయననే ఏదైతే మన కాళేశ్వరం అక్కడ ఏ విధంగా చేశారు ఎట్లా అనేది ప్రొఫైల్ మొన్న కూడా ఆయననే అక్కడ ప్రజెంట్ చేశారు. అవునా, ఆ రోజు అక్కడే ప్రజెంట్ ఆయననే చేశారు మన ఎవరు కడియం శ్రీహరి గారు. మరి అంత మేధావి ఉండి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళకి 10 సంవత్సరాలు ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్సీగా ఇచ్చారు. వాళ్ళ అమ్మాయికి ఏదైతే ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా పోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు కేశవరావు గారు ఆయనకు దాదాపు 85 సంవత్సరాలు ఉంటాయేమో. 10 సంవత్సరాలు ఆయన కాంగ్రెస్ పార్టీ గుర్తు రాలేదు. మరి 10 సంవత్సరాలుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉండి 3 సార్లు కూడా రాజ్యసభ సభ్యులుగా ఉండి వాళ్ళ అమ్మాయి మేయర్గా హైదరాబాద్లో అంత పెద్ద పదవి ఎవరిస్తారండి? మా సారు మన కేసీఆర్ సార్ గొప్పతనం. ఇవాళ అంత పెద్ద పదవులు ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు. మేము అడుగుతున్నాం, పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తారు? మీరు పదవులకి రాజీనామా చేసేసి మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కండి. కానీ ఇవాళ పార్టీకి రాజీనామా చేసి పదవులు ఉంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే ఎంతవరకు కరెక్టు? మేము అడుగుతున్నాం. వాళ్ళు పెద్ద మేధావులు, సీనియర్ నాయకులు, మరి అంత మేధావులు ఉండి ఈరోజు ఎందుకు తప్పులు చేస్తున్నారు అనేది మేము అడుగుతున్నాం. ఈరోజు పార్టీలు ఉంటాయి కావచ్చు. ఒకసారి అధికారంలో ఒకసారి ఆ పార్టీ ఉంటుంది, ఒకసారి ఈ పార్టీ ఉంటుంది. 2 టైంలో 10 సంవత్సరాలు మన బీఆర్ఎస్ పార్టీ ఉండే 10 సంవత్సరాలు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత పోవాల్సిందేనా వాళ్ళు? ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఈరోజు మీకు ఏం తక్కువ చేశారు? కేశవరావు గారికి తక్కువ ఏం చేశారు? వాళ్ళ అమ్మాయికి గజ్వాల విజయలక్ష్మికి ఏం తక్కువ చేశారు? మరి ఇవాళ దానం నాగేంద్ర గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనకి ఏం తక్కువ చేశారు? ఇవాళ కడియం శ్రీహరి గారికి ఏం తక్కువ చేశారు? ఎమ్మెల్సీ ఇచ్చారండి. 2 టైంలు ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయనకు. తర్వాత ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఇంత మేధావులు ఉండి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే పోవడం అనేది నిజంగా అండి అంత పెద్ద మనుషులు వాళ్ళని మేము తిట్టలేము, కానీ అసలు వాళ్ళకే మేము వదిలేస్తున్నాం. నిజంగా ఈరోజు మా కేసీఆర్ సార్ దేవుడు ఇవాళ నిజంగా మంచి అంత వాళ్ళకు విలువలు ఇచ్చి వాళ్ళకు పదవులు ఇచ్చి కూడా ఈరోజు పార్టీని మోసం చేసి ఇవాళ పదవులు ఉంచుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అంటే నిజంగా అటువంటి వాళ్ళు మేము వాళ్ళని ఏమనాలో మాకు ఏం తెలియట్లేదు. కానీ ఏదేమైనా కూడా మేము కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మాది. మేము ఒక ఆదివాసి బిడ్డగా నాకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారు నాకు 3 టైం కూడా నాకు ఒక ఆదివాసి బిడ్డకి నాకు ఎమ్మెల్యేగా నాకు టికెట్ ఇచ్చారు. నేను 3 టైంలు కూడా గతంలో తక్కువ ఓట్లకి 175 ఓట్లకి తక్కువ పోయినా. మేడం, ప్రధానంగా సరే పార్టీ మారే వాళ్ళ గురించి మీరు చెప్పారు ఫిరాయింపు. ఇప్పుడు ప్రధానంగా మీపైనే ఒక ఆరోపణ వస్తూ ఉంది, దానికి సంబంధించిన వార్తలు కూడా వస్తూ ఉన్నాయి, పార్టీ మీరు మారబోతున్నారు అనేది. ఏం చెప్తారు అసలు? పార్టీ మారబోతున్నారు అనే ప్రచారానికి సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? మేము పార్టీ మారబోమండి. ఎందుకంటే మా ఫాదర్ మా కేసీఆర్ సార్ గారు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం. ఇదంతా కూడా తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే ఇవాళ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజల్లో తప్పుడు ప్రచారం వెళ్ళాలనేది మాత్రమే ఈ ప్రచారం. ఇప్పుడు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు మీడియాలో కూర్చొని 25 మంది వస్తున్నారు, 12 మంది వస్తున్నారు. మొన్న 12 మందిలో నా ఫోటో పెట్టేసి ఇచ్చారు. అది కరెక్ట్ కాదు. మేము మీడియా మిత్రులు కూడా అడుగుతున్నాం, ఎటువంటి కూడా మేము పార్టీ మారబోము. కేసీఆర్ సార్తోనే ఉంటాము, కేటీఆర్ సార్తోనే ఉంటాం. ఓకేనా? ఓకే మేడం, ఇంకా చివరిగా చెప్పండి, ఎట్లా ఉండబోతుంది? ఆదిలాబాద్లో ఆక్రమ్ సక్కుకు టికెట్ ఇచ్చారు ఎంపీ అభ్యర్థిగా. ఎట్లా ఉండబోతుంది అసలు? పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అంటే ఏం చెప్తారు? పార్టీ అంతా కూడా బాగుందండి. అందరు ఎమ్మెల్యేలు కూడా మేము ఇప్పుడు మా ఆదిలాబాద్ మొత్తం కాన్స్టిట్యున్సీ ఎంపీ కాన్స్టిట్యున్సీలో మంచి మెజార్టీతోని ఆక్రమ్ సక్కు గారు గెలవబోతున్నారు. థ్యాంక్ యూ.
ఇది మొత్తానికి ఇక నా పైన వచ్చిన ప్రచారానికి సంబంధించి అసత్య ప్రచారం. ఖచ్చితంగా ఆ ప్రచారం చేస్తున్న వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఖచ్చితంగా ఇట్లాంటి ప్రచారాలు చేయకూడదు. నేను ఖచ్చితంగా కేసీఆర్ తోటే ఉంటాను, బీఆర్ఎస్ పార్టీతోటే వెన్నంటి ఉంటానంటూ కూడా కోవలక్ష్మి చెప్తున్న సందర్భం. కెమెరా పర్సన్ శశికాంత్తో ప్రశాంత్, మైక్ టీవీ, తెలంగాణ భవన్ నుంచి.